ఎంత ప్రేమ ఉంటే ఆయనతో నువ్వు ఒక ప్రశ్న వేస్తే అది తప్ప వేరే అన్ని సమాధానాలు వస్తాయమ్మా. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అంటున్నా? ఫ్యూచర్లో అసలు నేను ఇబ్బంది పెట్టగలిగినా? వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకుందా? వాళ్ళ దగ్గర డబ్బు నా దగ్గర ఉందా? ఎప్పుడు 10 మంది బౌన్సర్లు వేసుకొచ్చి హ్యాపీగా ఉంటే వాళ్ళు నేనేం పెట్టగలను ఇబ్బంది? నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. అబ్బాయి చిచ్చి అమ్మ 60 ఓట్లతో ఓడిపోయిన రీకౌంట్ 1 ఓటు 2 ఓట్లు వెళ్తాడు కదా సిల్లి అమ్మాయిని. 1 ఓటు 2 ఓట్లు ఓడిపోయిన రీకౌంటింగ్ పెడతారు కానీ ఏమన్నా తేడా వచ్చినాయేమోనని. అలా ఏదమ్మా అదే నువ్వు చేసిన సేవలు చాలు నాన్న, కష్టపడ్డావు, మిగతా వాళ్ళు కూడా కష్టపడిద్దామని అనుకున్నారు అనుకుంటా. నేను కూడా నాకు కూడా రెస్ట్ అవసరమే, ఎక్కువ కష్టపడ్డా అనిపించింది. అంటే చనిపోయినాడు వచ్చి ఓటేడు కదమ్మా. అదే ఎక్కువ సేవ చేస్తేనేమో ఎక్కువ సరే ఇక వాళ్ళు మాట్లాడుకోలేదు తెలుసు. నేను ఇంతవరకు ఓడిపోయాం. ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళ మీద తగ్గాను, చాలా పెద్ద పెద్దోళ్ళ మీద. అప్పుడు నేను తలాగరేలా. అప్పుడు కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఏమేమి ప్రమాణాలు చేశానో అవి నెరవేర్చుకుంటాను. అయ్యే మాట్లాడతా, అది దాటి మాట్లాడు. మీరు చూడండి వస్తుంది యూట్యూబ్ కొడితే ఎవరేం మాట్లాడో తెలుస్తుంది. నేను ఏలి అని పొరస చేసుకుని వార్నింగ్లు ఇచ్చేసి మనం ఏమైనా దేశానికి ప్రధానమంత్రి ఏమో, ఈ దేశానికి ఏమైనా ప్రధానమంత్రి ఏమి, రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి ఏమని పొరస చేసుకుని మొత్తం వార్నింగ్లు అందరికీ ఇచ్చేసి తప్పు కదా అది. ఇక్కడే ఓపిక పట్టాలి, ఇక్కడే అనుకువగా ఉండాలి, అప్పుడే పేరు వస్తుంది. మీరు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక రేపేం చేస్తారు అక్కడ? నేను ఒక్కడే కోరుకుంటున్నా, చిరంజీవి గారి దగ్గర మీరు మాట ఇచ్చారు, మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నరేష్ గారు కూడా ఉన్నారు, నో డౌట్ అండర్స్టాండింగ్స్ బాగున్నాయి మా ఇద్దరికి. ఇప్పుడు ఒకటే దండ ఒకటే షాలువులో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నారు. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. అలాగే నమ్రత్ గారి పాపం. తర్వాత అది ఎందుకు చెడిపోయిందో అన్నది ఇండస్ట్రీ మొత్తం తెలుసు. నేను అనేది ఏంటంటే రావాల్సిన 2 కోట్లు ఎంతో రాలే. తర్వాత చిరంజీవి గారి దగ్గర చెప్పారు, ఆ మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ నేను చేస్తాను అని. 4 నెలలు అయింది ఇంతవరకు ఆ ప్రోగ్రామ్ చేయలే. మీ ప్రెస్ ఎదురుకుండా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంకో 3 నెలల టైం ఇస్తా. వెళ్ళి అమెరికాను ఎక్కడికి వెళ్తారో మహేష్ బాబు గారిని ఎవరినో తీసుకెళ్ళి 2 కోట్లు తీసుకొచ్చి పడండి, నేనే వచ్చి మీకు దండేస్తాను, శబాష్ మీరు సూపర్గా చేశారు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.